ఎగో లేనిది మీకు కాన్షియస్నెస్ లేదు. ఈగో లేనిది కాన్షియస్నెస్ లేదా? చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి క్యాటరాక్ట్ వచ్చింది. ఆయనకి ఆ కన్ను ఆపరేట్ చేస్తా ఉన్నారు డాక్టర్. ఎనస్థీషియా ఇవ్వకూడదు, అంటే నాకు మత్తు ఇవ్వకూడదు. మత్తు ఇవ్వకుండా మీరు కన్ను శస్త్రచికిత్స చేయండి. బ్రెయిన్ డెడ్ కానీ మనిషి బతుకున్నాడు. బ్రెయిన్ డెడ్ అంటే అర్థం ఏంటి? కాన్షియస్నెస్ లేదు. తట్టుకోగలరా? ఆయన అన్నారు, నేను ధ్యానంలోకి వెళ్ళిపోయినప్పుడు శరీరం నుంచి విడిపోతాను. అప్పుడు నాకు ఈ శరీరమునకు సంబంధించిన ధ్యాస ఉండదు. వైద్యులు వెళ్ళి ఆయన కన్ను కోసి శుక్లాన్ని తొలగించారు. తొలగించి తరువాత ఆయనే ధ్యానంలోంచి బహిర్ముఖులయ్యారు. అదే కళ, అదే మైండ్, అదే అదర్ థింగ్స్. అంటే మాలిక్యూల్స్ బిహేవియర్ నుంచి వస్తుందా సార్? దీని నుంచి ఎమర్జెంట్ ప్రాపర్టీ. ఇప్పుడు మనం డిస్క్రైబ్ చేసేటప్పుడు, ఎందుకంటే ఇప్పుడు మీరు ఇప్పుడే అర్థమై ఉంటుంది, దేర్ ఇస్ ఎ సిమాంటిక్ లిమిటేషన్. ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను. అవును సార్, ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. అదే సిమాంటిక్ లిమిటేషన్. ఆ లిమిటేషన్ వచ్చినప్పుడు ఏమిటంటే మీరు ఏదో చెప్పబోతున్నారు కానీ సరిగ్గా చెప్పలేకపోతున్నారు. అంటే ఇక్కడే శరీరంతో ఉండి కూడా ఈ శరీరము నేను కాదు, ఆత్మ నేను అన్న అనుభవంలోకి ప్రవేశిస్తే జీవన్ముక్తుడు అంటారు. ఇదే చెప్తారు. మైండ్ ఈజ్ అన్ ఎమర్జెంట్ ప్రాపర్టీ, ఎవల్యూషన్ ఈజ్ అన్ ఎమర్జెంట్ ప్రాపర్టీ. ఓకే సార్, ఏమిటి ఎమర్జెంట్ ప్రాపర్టీ అంటే అండర్లయింగ్ మెటాబలిక్ పాత్వేస్, మెటాబలిక్ రియాక్షన్స్ ఒక ఆపోహను కలిగిస్తాయి. అది ఎమర్జెంట్ ప్రాపర్టీ. ఇది అద్వైతం లెక్కనే ఉంది సార్, ఏమర్థం కాదు. బయాలజిస్ట్ కూడా అర్థం కాదు.